తెలంగాణలో కులగణన కొట్లాట ఇంకా ఆగకముందే సీఎం రేవంత్ పొలిటికల్ బాంబులు పేల్చారు. ప్రధాని మోదీ అసలైన బీసీ కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అటు కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల కౌంటర్లతో టీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. తెలంగాణలో కులగణన కొట్లాట ఆగడం లేదు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగా ఇదే అంశంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు. అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన నాటి నుంచి రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కులగణనను సరిగా చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయి. దీనికి అధికార కాంగ్రెస్ కూడా గట్టి కౌంటర్లు ఇస్తోంది. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ తనదైన స్టైల్లో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కులగణన అంశంలోకి మోదీని కూడా లాగే ప్రయత్నం చేసిన రేవంత్ అటు కేసీఆర్ కుటుంబం పైన విరుచుకుపడ్డారు. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ రగడ రాజుకుంది. కులగణన సర్వేకు సంబంధించి గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఏకంగా ప్రధాని మోదీ టార్గెట్ గా సీఎం రేవంత్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ బీసీ కాదని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 2002 వరకు మోదీది ఉన్నత వర్గమని, కానీ గుజరాత్ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని అన్నారు. అన్ని తెలుసుకున్న తర్వాతే మోదీ కులం గురించి మాట్లాడుతున్నట్టు తెలిపారు. తాను ఈ వ్యాఖ్యలను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నానంటూ సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనతో పాటు కులగణన చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ లాంటి నేతలు ఉన్నంతకాలం కూడా బీసీలకు న్యాయం దక్కదంటూ రేవంత్ పొలిటికల్ పంచులు పేల్చారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం ఆ పైన. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబం పైన రేవంత్ నిప్పులు జరిగారు. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపించారని మండిపడ్డారు. కులాల లెక్కలు ఎప్పటికీ తేలకూడదనే బీఆర్ఎస్ ఆలోచన అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి సర్వేలో పాల్గొలేదని ఆరోపించారు. జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నారని, బీసీలు ఆ లెక్కలు అడుగుతారని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులగణనకు 2వ విడత అవకాశం ఇచ్చామన్నారు. మరోసారి నిర్వహిస్తున్న కుల గణనలో అయినా వివరాలు ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు సామాజిక బహిష్కరణే శిక్ష అన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేస్తున్నామని అందరూ ఆమోదించాలని అన్నారు. ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లను పంపిణీ చేశామన్నారు. దీన్ని కూడా తప్పు పట్టాలని చూస్తున్నారని అన్నారు. ఏ కుటుంబంలో తప్పుందో చెప్పమని అడగండి అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి అంటూ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి, నిన్న మొన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయనతోలే ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తుండ్రు. సీఎం రేవంత్ రెడ్డి 2 పార్టీలపై పొలిటికల్ బాంబులు వేసిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులగణనలోని లొసుగులను బయటకు రానియకుండా సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలతో ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి అయినా మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న అలా క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చడం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్, నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా
మాట్లాడతాడా? ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70s లో వచ్చాయి, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా? రాహుల్ గాంధీ మెప్పు కోసమో లేకపోతే తన పదవి, ముఖ్యమంత్రి పదవి మరి కాపాడుకోవడానికి చేసే వ్యాఖ్యలు తప్ప ఇతరుగా కాదు. కొత్త పదాలకు నిర్వచనం ఇవాళ ముస్లిం బీసీలని ఈ యొక్క సంతుష్టీకరణ విధానం, అపీజ్మెంట్ పాలిటిక్స్, ఇది కాంగ్రెస్ పరిపాటే. ఒకటే అడగదలుచుకున్నాను, రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగేటువంటి ఈ సెన్సస్ కులగణన ఒక దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది అన్నాడు. నేను సూటిగా అడుగుతున్నాను, అంటే దేశానికి మీరు ఈ దేశంలో ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్చి రోల్ మోడల్ చేయదలుచుకున్నారా? మొత్తానికి ఏదేమైనా తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయాలను ఒక్క కుదుపాయని, దేశ రాజకీయాల్లో పెను కలకలం రేగడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.